మిత్రులారా, ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే నానుడి చాలాసార్లు మీరు వినే ఉంటారు. ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా అటువంటి ఒక్క దెబ్బ కొట్టి రెండు పిట్టలను రాలగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ రెండు పిట్టలు రాలాయో లేదో తెలియదు, కానీ దెబ్బ తిరిగి వెనక్కి వస్తున్నట్టుంది. కచ్చతీవు వివాదం అని ఈ ఒక్క దెబ్బ రెండు పిట్టల కథ పేరు. కచ్చతీవు అనేది భారతదేశానికి శ్రీలంకకు మధ్య సముద్ర జలాలలో పాక్ స్ట్రేట్ అంటారు దాన్ని, పాక్ జలసంధి, దాంట్లో ఉన్న అనేక ద్వీపాలలో 15-16 చిన్న చిన్న ద్వీపాలు ఉన్నాయి, దిబ్బలు అవి. వాట్లలో ఒకదాని పేరు కచ్చతీవు. అది రామేశ్వరం నుంచి 12 నాటికల్ మైళ్ళ దూరంలో ఉంది. అది ఒక 285 ఎకరాల దిబ్బ. ఆ దిబ్బ మీద ఒక్క మనిషి కూడా లేరు, నిర్జనమైన దిబ్బ. ఆ దిబ్బ ఇవాళ పెద్ద ఎత్తున చర్చల్లోకి వచ్చింది. ఏమిటి కచ్చతీవు వివాదం? నరేంద్ర మోడీ మార్చి 31న ఒక ట్వీట్ చేశాడు. ఇందిరాగాంధీ 1974లో కచ్చతీవును శ్రీలంకకు ఇచ్చేసింది అని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, సమాచార హక్కు చట్టం ద్వారా ఇప్పుడే తెలిసింది. ఇది కాంగ్రెస్, నెహ్రూ, ఇందిరా పాలన దేశానికి ఎంత అన్యాయం చేసిందో మరొక నిదర్శనం. తమిళనాడు ప్రజలు ఇది గుర్తించాలి అని ఆయన ట్వీట్ చేశాడు. ఏప్రిల్ 16న తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరగడానికి 15 రోజుల ముందు ఎన్నికల ప్రచారంలో భాగమైన అంశం ఇది. ఆయన ట్వీట్ను అనుసరించే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ కూడా మరొక ట్వీట్ చేశాడు. దీని మీద గత 3-4 రోజులుగా శ్రీలంక పత్రికల్లోనూ, భారత పత్రికల్లోనూ, తమిళనాడులోనూ పెద్ద ఎత్తున సంచలనం సాగుతున్నది. శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా తన వైఖరి ఇప్పటిదాకా ప్రకటించలేదు, కానీ శ్రీలంకలోని పత్రికలన్నీ కూడా భారత ప్రభుత్వ జోక్యాన్ని ఖండిస్తూ ఉన్నాయి. ఇటువైపు నుంచి కూడా తమిళనాడులో ఒకవైపు మత్స్యకారులు నరేంద్ర మోడీ చేసిన ఈ ప్రకటన తమకేదో మేలు చేసేది కాదని 10 సంవత్సరాలుగా ఆయన తమకు ఏం చేశాడని ప్రశ్నిస్తూ ఉన్నారు. తమిళ రాజకీయ పార్టీలలో కచ్చతీవు మీద ఇప్పటికే భావోద్వేగాలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలలో అదేమైనా ప్రభావం చూపుతుందా అని పరిశీలకులు చూస్తూ ఉన్నారు. ఇంతకు కచ్చతీవు వివాదం ఏమిటి? ముందే చెప్పినట్టు కచ్చతీవు ఒక దిబ్బ. అది సముద్ర జలాలలో ఉంది. అక్కడ మనుషులు లేరు, అక్కడ ఏమీ పంటలు పండేవి కూడా లేవు. కేవలం అది ఒక దిబ్బ. అక్కడికి చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులు విశ్రాంతి తీసుకోవడానికి లేదా తమ వలలు ఆరేసుకోవడానికి, చేపలు ఎండబెట్టడానికి వాడుకునే ప్రాంతం మాత్రమే తప్ప అక్కడ ఎటువంటి జనావాసం లేదు. 20వ శతాబ్ది తొలి రోజుల్లో ఒక తమిళ మత్స్యకారుల పెద్ద కాస్త డబ్బు సంపాదించి అక్కడ ఒక గుడి కట్టాడు. సెయింట్ ఆంథోనీ శ్రేన్ అంటారు. అది శ్రీలంక మత్స్యకారులైనా తమిళనాడు మత్స్యకారులైనా క్రైస్తవులు కాబట్టి వాళ్ళు అక్కడ పూజలు చేసుకుంటారు. వాళ్ళు చేపలు ఎక్కువ దొరకాలను అటువంటి వరాలు కోరుకోవడానికి ఒక ప్రాంతంగా, దైవస్థానంగా దాన్ని వాడుతున్నారు. ఏడాదికి 3 రోజులు అక్కడ ఒక ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవానికి ఇటు తమిళనాడు నుంచి అటు శ్రీలంక నుంచి మత్స్యకారులు వస్తారు. అటు శ్రీలంక నుంచి ఇటు తమిళనాడు నుంచి పూజారులు వచ్చి ప్రార్థనలు చేయిస్తారు. అది తప్ప మిగిలిన 360 రోజులు అక్కడ జనావాసం ఉండదు. ఈ దిబ్బ కనీసం 14, 15, 16 శతాబ్దాల నుంచి డచ్ పాలనలోనూ, పోర్చుగీస్ పాలనలోనూ, బ్రిటిష్ పాలనలోనూ శ్రీలంక భూభాగంలో భాగంగా ఉంది. 1920 నాటికి అది తమిళనాడులోని రామనాడు జిల్లాలోని ఒక జమీందారు తన భూభాగంగా, తన భూమిగా క్లెయిమ్ చేసుకున్నాడు. దాని మీద కౌలు కూడా తీసుకోవడం ప్రారంభించాడు. అందువల్ల ఇది తమిళనాడుకు చెందుతుందా, భారతదేశానికి చెందుతుందా, శ్రీలంకకు చెందుతుందా అని 1920లో ఒక వివాదం వచ్చింది. 1920లో శ్రీలంక అధికారులు, భారత అధికారులు చర్చలకు కూర్చున్నారు. ఇవి అప్పటికి 2 స్వతంత్ర రాజ్యాలు కావు, 2 కూడా బ్రిటిష్ పాలనలో ఉన్నాయి. శ్రీలంకను పాలిస్తున్న వలస అధికారులు, భారతదేశాన్ని పాలిస్తున్న వలస అధికారులు కూర్చొని చర్చలకు వచ్చారు. ఈ 2 దేశాల మధ్య సరిహద్దు రేఖ గీయాలి, ఏ భూభాగం, ఏ దిబ్బ ఎవరికి చెందుతుందో తేల్చాలి అని కూర్చున్నారు. 1920లో జరిగిన ఒడంబడికలో సరిహద్దు రేఖ గీయడంలో కచ్చతీవు శ్రీలంకకే చెందింది. 1947లో భారతదేశానికి, 1948లో శ్రీలంకకు అధికార మార్పిడి జరిగిన తర్వాత కూడా భారత ప్రభుత్వం ఎన్నడూ కచ్చతీవును తన భూభాగంగా, తన పటాలలో ప్రకటించలేదు. కచ్చతీవు శ్రీలంక భూభాగంగానే, శ్రీలంక పటాలలోనే ఉంది.
నిజానికి సరిహద్దు రేఖలు ప్రభుత్వాలు మనుషులు గీసుకున్నవి కానీ సముద్ర జలాలకు సరిహద్దులు లేవు. ఈ సముద్ర జలాల్లో ఇటు నుంచి వెళ్ళిన తమిళ మత్స్యకారులు కానీ అటు నుంచి వచ్చే శ్రీలంక మత్స్యకారులు కానీ చేపలు పట్టుకుంటూనే ఉన్నారు, చేపల వేట సాగిస్తూనే ఉన్నారు, కచ్చతీవు ద్వీపాన్ని వాడుకుంటూనే ఉన్నారు. కానీ ఒకే ద్వీపాన్ని రెండు వేరువేరు ప్రాంతాల వాళ్ళు వాడుకోవడం వల్ల వివాదం పెరుగుతూ వచ్చింది. అటు భద్రతా బలగాలు ఇటు భద్రతా బలగాలు మత్స్యకారుల మీద వేధింపులు ప్రారంభించాయి. అందువల్ల 1974లో అప్పటి శ్రీలంక ప్రధాని శ్రీమా బండారనాయకే, అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ ఒక ఒడంబడికకొచ్చారు, ఇండో శ్రీలంకన్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ప్రకారం కచ్చతీవును శ్రీలంక భూభాగంగా గుర్తిస్తూనే కచ్చతీవు పరిసర ప్రాంతాలలో చేపలు పట్టుకుని చేపల వేట చేసే హక్కు భారత మత్స్యకారులకు, తమిళ మత్స్యకారులకు ఇవ్వాలి. చేపల వేట సాగిస్తున్నందువల్ల శ్రీలంక భద్రతా బలగాలు వీళ్ళని అరెస్ట్ చేయడం, తీసుకుపోవడం, బంధించడం, వీళ్ళ పడవలు జప్తు చేసుకోవడం కూడదు. ఇటువంటి అనేక నిబంధనలతో ఆ ఒప్పందం కుదిరింది. ఇవాళ ఆ ఒప్పందం గురించి కచ్చతీవును శ్రీలంకకు ఇచ్చేసిన ఒప్పందం అంటున్నాడు. అక్కడ ఇచ్చేయడం అనే మాట, సీడింగ్ అనేది లేదు. ఎందువల్లంటే అది భారత భూభాగంగానే ఎన్నడూ పటాలలో చెప్పలేదు, చరిత్రలో లేదు. ఇవాళ ఆ వివాదాన్ని ముందుకు తీసుకొచ్చి తమిళ ఓట్లు గెలుచుకోవడానికి. అయితే ఆశ్చర్యకరంగా ఇది ఎట్లా ఎదురు తిరిగిందంటే మత్స్యకారులు ఒక మాట చెప్తూ ఉన్నారు. 10 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా, 10 సంవత్సరాలుగా మేము అక్కడికి వెళ్ళినప్పుడు, చేపల వేటకు వెళ్ళినప్పుడు శ్రీలంక సైనికాధికారులు, నౌకాదళ అధికారులు, కోస్ట్ గార్డ్ అధికారులు మమ్మల్ని వేధిస్తూ ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు, మా పడవలు పట్టుకుంటున్నారు, జప్తు చేస్తున్నారు. ఇప్పటికి డజన్ల పడవలు వాళ్ళ అధీనంలో ఉన్నాయి. డజన్ల కొద్దీ మత్స్యకారులు అక్కడ నిర్బంధంలో ఉన్నారు. వాళ్లను విడిపించడానికి ఏ ప్రయత్నము చేయని మోడీ ఇవాళ హఠాత్తుగా కచ్చతీవు గుర్తొచ్చిందా అని అడుగుతున్నారు. అంటే ఎవరి భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి మోడీ ఈ ప్రయత్నం చేశాడో వాళ్ళ భావోద్వేగాలు రెచ్చిపోలేదు. ఇంతకీ చాలా సామరస్యపూర్వకంగా ఇంతకుముందు నేను చెప్పిన ఉత్సవమైనా, ఆ దీపం మీదనే 2 దేశాల మత్స్యకారులు కలవడమైనా మామూలుగా జరిగిపోతూ ఉన్నాయి. కానీ శ్రీలంక వైపు నుంచి వాదన ఏమంటే, ఇట్లా మామూలు చేపల వేటకైతే మేము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు, చెప్పము. కానీ పవర్ ట్రాలర్ల ద్వారా చేపల వేట సాగిస్తున్నారు భారత మత్స్యకారులు. దానివల్ల మొత్తం ఆ ప్రాంతంలోని మత్స్య వనరులన్నీ కొల్లగొట్టినట్టు అవుతుంది. మా ప్రాంతంలో, మా సముద్ర తీర జలాలలో ఉండే మత్స్య సంపద కూడా తరలిపోతుంది. అది శిక్షార్హమైన నేరం కాబట్టి మేము వాళ్ళని పట్టుకుంటున్నాము, వాళ్ళ మీద కేసులు పెడుతున్నాము, జప్తు చేస్తున్నాము అని వాళ్ళు అంటున్నారు. ఏదేమైనా ఇది ఇద్దరి మధ్య ఒక సుదీర్ఘకాలంగా సాగుతున్న వివాదం. ఇది సామరస్యపూర్వకంగా పరిష్కరించవలసింది. ఇక్కడే ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే, 2014 మేలో అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ 2015 మార్చిలో తన మొదటి పర్యటనగా శ్రీలంకకు వెళ్ళాడు. శ్రీలంక పర్యటనలో అప్పటి శ్రీలంక ప్రధానితో భారత ప్రధాని అనేక విషయాల చర్చ జరిగింది. ఆ చర్చలో ఒక లిఖితపూర్వకమైన ప్రకటన కూడా ఉంది. ఆ ప్రకటనలో కచ్చతీవు ప్రాంతంలో చేపల వేట గురించి ఇరు దేశాల మత్స్యకారుల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి, అందువల్ల చర్యలు కూడా తీసుకోవలసి వస్తుంది. కనుక సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ వివాదాన్ని పరిష్కరించడానికి 2 దేశాల మత్స్యకారుల సంఘాల నాయకులను కూర్చోబెట్టి చర్చలు జరిపి ఒక సామరస్యపూర్వకమైన పరిష్కారం సాధించాలి, అందుకు ఇరు ప్రభుత్వాలు ప్రయత్నించాలి అని ఒప్పందం బయటపెట్టారు. 2024 మార్చిలో ఆయన హఠాత్తుగా నాకు ఇప్పుడే తెలిసింది కచ్చతీవు వివాదం అని, కచ్చతీవుని ఇచ్చేశారని అంటున్నాడు. ఇంత పచ్చి అబద్ధం. ఈ 9 ఏళ్లలో ఆయన శ్రీలంకకు ఇంకా మరి 2-3 సార్లు వెళ్ళాడు. వెళ్ళడం మాత్రమే కాదు, శ్రీలంకలో ఒక విద్యుత్ ప్రాజెక్టు అదానీలకు అప్పగించడానికి, ముఖ్యంగా విద్యుత్ ప్రాజెక్టును అదానీలకు అప్పగించడంలో శ్రీలంక ప్రభుత్వ అధికారులపై నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది అని కూడా 2 ఏళ్ల కింద బయటపడింది. అనేక మంది శ్రీలంక ప్రభుత్వ అధికారులు, అందువల్ల పదవి కోల్పోయిన అధికారులు బయటకు వచ్చి ప్రకటించారు, నీ మిత్రుడికి 100 కోట్ల 1000 కోట్ల ప్రాజెక్టు సంపాదించి పెట్టడానికి, మాట్లాడడానికి, చెవులు కొరకడానికి, వాళ్ళ చెవిలో నీ మాట చెప్పడానికి అవకాశం దొరికింది. కానీ నువ్వే 2015లో
లిఖితపూర్వకంగా అంగీకరించిన చర్చలు, సామరస్యపూర్వకమైన పరిష్కారం సాధించడానికి 9 సంవత్సరాలలో సమయమే దొరకలేదు. ఇప్పుడు 9 ఏళ్ళు గడిచిన తర్వాత ఎన్నికల సందర్భంలో కచ్చతీవు వివాదం, అది 2 దెబ్బలు, ఒకటి నెహ్రూను కొడదామని, ఒకటి ఇందిరాగాంధీని కొడదామని, రెండోది తమిళ భావోద్వేగాలను కొడదామని, ఈ 2 పిట్టలను రాలగొట్టడానికి కొట్టిన దెబ్బ నిజంగా ఎటు ఫలితం ఇస్తుంది, ఎదురు దెబ్బ అవుతుందా, చూడవలసే ఉంది.